హాయ్ ఫ్రాన్స్, జూనియర్ ఎన్టీఆర్ గారు బర్త్డే రోజు ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్తుండగా కొద్దిగా నాకు ఒంట్లో బాగోలేదు. ఆ రోజు హాస్పిటల్లో నేను జాయిన్ అయ్యాను. దానికోసం ఒక అన్న నాకు ఒక కామెంట్ పెట్టాడు. అవసరమా, నీ బ్రతుకు చూసుకో, హీరోల బర్త్డే చేస్తే నీకేమొస్తుంది, నీకు జబ్బు చేస్తే బాధపడితే నీ ఫ్యామిలీ కోసం నువ్వు బర్త్డే చేయు అని నాకు మంచి కామెంట్ పెట్టాడు అన్న. నాకు చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అన్న. కానీ హీరోలు తప్పేమీ లేదు, హీరోల్ని మనం ఏమీ అనకూడదు. ఒక అమ్మాయిని లవ్ చేస్తే పిచ్చోడైపోయి చనిపోవడానికి కూడా భయపడరు. అలాగే ఒక హీరోని అభిమానించి గుండెల్లో పెట్టుకుంటే చచ్చిపోయినా పర్వాలేదని సినిమాని చూడడానికి వెళ్తారు. ఫ్యాన్స్ హీరోల్ని దేవుళ్ళ కొలుస్తారు. వాళ్ళు చెప్తే వస్తుంది, వీళ్ళు చెప్తే వస్తుంది, ఎవరు చెప్పకుండా వచ్చేదే అభిమానం. అలా ఉంటుంది. ఒక యాక్సిడెంట్ చెప్తాను. అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాకి ఒక కుర్రవాడు వాళ్ళ అమ్మని డబ్బులు అడిగి సినిమాకి వెళ్ళాడు. ఆ సినిమాల్లో తోపులాట్లో ఆ కుర్రవాడు చనిపోయాడు. అభిమానం ఉండొచ్చు అంటే మొదటి రోజే వెళ్ళిపోవాలి, మొదటి షోకే వెళ్ళిపోవాలి అని మైండ్ పెట్టుకుంటే ఇక్కడ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతారు. వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది అర్థం చేసుకోవాలి కదా. ఎవరికి లేదు అభిమానం, అందరికీ అభిమానం ఉంటుంది. నాకు 2 రోజుల తర్వాత వెళ్ళొచ్చు, 3 రోజుల తర్వాత వెళ్ళొచ్చు, కానీ వినరు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆడియో ఫంక్షన్లో ఫ్యాన్స్కి చెప్తుంటారు, నాలాగా ఎవ్వరు కూడా బాధపడకూడదు. మీరు నా ఆడియో ఫంక్షన్కి ఎలా వచ్చారో అలాగే వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తాడు. ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు, జాగ్రత్త అని చెప్పినా వినరు. అందుకే హీరోల తప్పేమీ లేదు. నేను మెగా ఫ్యామిలీ ఫ్యాన్నే. ఖాళీగా ఉన్న తర్వాతే సినిమాకి వెళ్తాను. ఆ రోజు నాకు కొద్దిగా జ్వరం ఉంది. ఎన్టీఆర్ బర్త్డే అని తెలిసి మధ్యాహ్నం 12 గంటలకి వీడియో చేయడానికి వెళ్ళాను. జూనియర్ ఎన్టీఆర్ గారు బర్త్డే రోజే వీడియో చేయాలి కదా, అందుకే తొందరగా డైలాగ్ చెప్పడం వల్ల నాకు అలా జరిగింది.